కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనమును ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన కను దృష్టి చేత నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, ఏ దురాశకు వెళ్తున్నావో, ఏ పని చేస్తున్నావో ప్రతి పనిలోనూ దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ మేనేజర్ నిన్ను పరిశీలించకపోవచ్చు, నీ పై ఆఫీసర్ నిన్ను చూడకపోవచ్చు, నీ యజమానుడు నిన్ను పరిశీలించకపోవచ్చు, కానీ దేవుడు పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. అందుకే నువ్వు నమ్మకంగా ఉండాలా. కాబట్టి ఇక్కడ వాక్యం అంటా ఉంది, దురాశ పాపమును గర్భమును ధరించి పాపమును కంటుదట. ఆ పాపము దేనికి తీసుకెళ్ళిపోతుందట? మరణానికి తీసుకువెళ్ళిపోతా ఉంది.